అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోల్కతాలో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్పై జరిగినటువంటి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతూ వస్తుంది. ఇందులో భాగంగానే డాక్టర్స్ కూడా నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంజుల అనగాని గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా రోజుల నుంచి ఈ ఘటన పైన నిరసన వ్యక్తం అవుతూ వస్తుంది. ఆందోళన కూడా తీవ్రతరం అవుతూ వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఒక డ్యూటీలో అంటే అంత పెద్ద హాస్పిటల్లో అంతమంది స్టాఫ్ ఉన్న దగ్గర, అంతమంది పేషెంట్స్ ఉన్న దగ్గర ఒక డాక్టర్పై ఇంత పెద్ద అత్యాచార ఘటన జరిగింది. సో ఎలా చూడొచ్చు దీన్ని? సో ఇది మనకి అంటే ఒక డాక్టర్ మీద అని మనం ఇప్పుడు, ఎందుకంటే షీఈ్ అ డాక్టర్ వీఆర్ టాకింగ్, అదర్వైజ్ ఒక ఉమెన్ మీద జరిగిన అత్యాచారం గురించి తీసినా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంత ఫ్యూరోర్ రావడానికి కారణం ఎందుకు అంటే ఇట్ టచ్డ్ ఎవ్రీబడి. ఎందుకని అంటే ఒక అమ్మాయి ఒక డ్రీమ్స్ని తన చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ డ్రీము, తన డ్రీము, దేశానికి ఏదో చేయాలి, మనుషులకి ఏదో చేయాలి అనేది దీనికి షీ ట్రై టు అచీవ్ హర్ డ్రీమ్స్. అదే తప్ప అసలు అమ్మాయిగా పుట్టడం తప్ప, అమ్మాయిగా ఈ దేశంలో ఉండటం తప్ప అది యూనివర్సల్ ఫినామినా మనకే ఎక్కువ అవుతుందా? ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తున్నామా? ఈజ్ ఇట్ ఇంతకుముందు ఏమనే వాళ్ళం ఆపర్చునిటీ, ఈజ్ ఇట్ ఎ సెట్ ఆఫ్ ఆపర్చునిటీ? రెగ్యులర్గా డ్యూటీలో చేసి టైం పాస్కి హాస్పిటల్కి వెళ్ళటం కాదు, డ్యూటీలో ఉండగా లైక్ యూ సెడ్ సరౌండెడ్ బై పీపుల్, సరౌండెడ్ బై పేషెంట్స్, అండ్ దెన్ ఇన్ ద ప్రెమిసెస్ అవ్వటం అంటే అవతల వ్యక్తి ధైర్యమా? ఏ ధైర్యం? వాళ్ళ అప్బ్రింగింగా? దానివల్ల ఇదంతా మనకి జరిగేది. అండ్ ద వే ఇట్ ఈస్ డన్, ఒక మనిషిని మనిషిగా చూడలేని రోజు, ఉమనా లేక మ్యానా అని పక్కన పెడితే ద వే అసలు అది చీపురు పుల్లల్లాగా ఇరక్కొట్టడాలు, ఐ మీన్ వాట్ ఈస్ ఇట్, వాట్ ఆర్ వీ ట్రైంగ్ టు డూ అంటే అది ఆ గ్రొటెస్క్ వే ఇట్ ఈస్ డన్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ విచ్ గో అరౌండ్. ఇది కొత్తగా ఇప్పుడు జరుగుతున్నాయా? మనం ఆలోచించాల్సింది రెండుగా ఉంటుంది పాపం. ఒకటి, ఇంతకుముందు ఇది జరగలేదా? మనం కళ్ళు మూసుకుని ఏమీ జరగట్లేదు, మన సరౌండింగ్లో మన సంస్కృతి చాలా బాగుంది, మన దేశం అంత బెస్ట్ దేశం ఇంకోటి లేదు, ఎవ్రీడే చూస్తూనే ఉన్నాం ఇలాంటి. నేను హౌస్ సర్జన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ 92లోనే డేస్ బేబీ రేప్ అవడం చూశాను. ఓన్లీ థింగ్ ఈజ్ ఇంత ఫ్యూరోర్ ఎందుకు అప్పుడు లేదు అంటే మనకి మీడియా ఎంత యాక్టివ్గా లేదు. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది ఎవరికి ఉందంటే ఈక్వల్గా సొసైటీకి ఉంది, యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్ ఉంది, యాజ్ అ ప్రింట్ మీడియా ఎవ్రీబడి హ్యాస్ డిజిటల్ అండ్ ఎవ్రీథింగ్, యాజ్ ఎ గవర్నమెంట్ హ్యాస్. సో ఇట్ ఈస్ నాట్ 1%. సో ఇట్ ఈస్ అ పొలిటీషియన్స్ హూ మేక్ ద డెసిషన్స్ షుడ్ మేక్ సంథింగ్ టఫ్ దట్ పీపుల్ ఆర్ స్కేర్డ్. మరి ఇదే కొన్ని రకాల దేశాల్లో, కొన్ని దేశాల్లో ఎందుకు లేదు? భయం. అంటే మనం ఇట్లా భయాన్ని ఇస్తే ఉండకుండా ఉంటుందా? ఇలా చేస్తే ఇలా అవుతుందేమో అన్న భయంతో ఉంటే చేయరా? అది మనం ఇంకొక విధంగా చూసుకోవాలి. అప్పుడు హ్యూమన్ రైట్స్ విల్ కమ్ ఇంటు ప్లే. సో ఏ విధంగా మనం దీన్ని చూడాలి? చట్టాలనేవి ఇంకొంచెం కఠినంగా చేయాలి అని అంటారు. పనిసరిగా కఠినంగా చేయటం ఒకటి, లూప్ హోల్స్ లేకుండా ఉండటం ఒకటి, ప్లస్ వాటిని మనం చేయాలి, అది ఇంప్లిమెంట్ చేయాలి. చేసినప్పుడే అది తెలిసిన వాళ్ళే మనకు ఒక 10 మందిలో ఒకళ్ళని తగ్గుతారా అని మనం అందరూ మాట్లాడుతూ ఉంటాం. దెర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ కాల్డ్ జెనెటిక్స్. Then comes epigenetics. We know criminals have a little different genetic outset. So people want to put it on genes. నాలో తప్పు లేదు, నేను తప్పు చేయట్లేదు, నా జీన్స్ తప్పు అని. ఇది ఏంటి అంటే ఒక చాదర్ కింద అన్నీ మనం కప్పేసేసి చాలా బాగుంది, నీట్గా ఉంది ఇల్లు అనుకోవటం. నో, ఎపిజెనెటిక్స్ ప్లే ఈక్వల్ రోల్. అంటే మన అప్బ్రింగింగ్, మన సొసైటీ, మనం వాళ్ళకి ఇచ్చే ఒక సంస్కృతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సంస్కృతిలో భాగంగానే ఇలా చేసేది తప్పు ఒప్పు అనేది క్లారిటీ ఉండాలి. దెర్ ఇస్ నో గ్రే షేడ్స్ ఇన్ దిస్. ఈ తప్పు చేస్తే ఇది తప్పు, ఇది అవుతుంది శిక్ష అనేది కూడా క్లారిటీ ఉండాలి. వీఆర్ ఆల్ ట్రైంగ్ టు డూ సంథింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్. యాజ్ ఎ డాక్టర్ వీ ట్రై టు టీచ్ దట్. చిన్న పిల్లల నుంచి నేర్పిస్తాం, అబ్బాయిలకి అమ్మాయిలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్. లక్కీగా దానివల్ల పిల్లలు ముందుకు వచ్చి చెప్తున్నారు, దానివల్ల భయం అనేది కొంచెం తగ్గి పేరెంట్స్కి, స్కూల్లో కౌన్సిలర్స్ చెప్తున్నారు, మనకు తెలుస్తుంది. మనకు తెలిసిన దాన్ని మనం ఇంకా దాన్ని పెద్దగా చేస్తున్నాం. పెద్దగా చేయడం వల్ల సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ నాట్ ఈవెన్ కమింగ్ ఫార్వర్డ్. అంటే మళ్ళీ సొసైటీ గురించి భయం. సో ఐ థింక్ ఎక్కడ ఫ్యాలసీ అవుతున్నాం అంటే వీఆర్ బ్లేమింగ్ అండ్ షేమింగ్ ద విక్టిమ్. బతుకుంటే వాళ్ళు షేమ్ అవుతున్నారు. అది అప్పటితో అవ్వదు. వాళ్ళు ఇల్లు మారినా కూడా వాళ్ళకి ఇలా జరిగిందంట, ఆ పాపకి ఇలా జరిగిందంట. సో ఇన్ సచ్ ఎ సొసైటీ వేర్ తప్పు ఎటువైపు నుంచి ఎలా జరిగినా కూడా విక్టిమ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్. మనకి ఇవి ఉంటాయి, మనకి యూఎస్లో, వెస్టర్న్ కంట్రీస్లో దిస్ ఎ రిజిస్ట్రీ. ఒక్కసారి వాళ్ళ మీద ఇట్లా వీళ్ళు మొలెస్టర్స్ అని కానీ ఏమన్నా ఉంటే రిజిస్ట్రీలో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో వాళ్ళు ఏ ఏరియాకి వెళ్ళినా కూడా మనకు ఆ రిజిస్టర్లో మన ఏరియాలో వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు మన జాగ్రత్తలు మనం పడుతుంటాం. ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే
మేము గాంధీ మెడికల్ కాలేజ్ లాంగ్ బ్యాక్ గాంధీ హాస్పిటల్ వేర్ సికింద్రాబాద్లో ఆ మోండా మార్కెట్ దగ్గర రైల్వే ట్రాక్ పక్కన శ్మశానాల పక్కన గైనకాలజీ డిపార్ట్మెంట్ వేరేగా, హాస్పిటల్ కొంచెం వేరేగా, మధ్యలో అంతా ఖాళీగా, రాత్రులు పూట నల్లగా చీకటిగా, అస్సలు భయపడేవాళ్ళం కాదు. పేషెంట్కి బ్లీడింగ్ అవుతుందంటే బ్లడ్ బ్యాంక్ యువతల పక్క ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి అమ్మాయిలం మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకసారి మేమే బ్లడ్ ఇచ్చి మేమే ఆ బ్లడ్ని తీసుకుని మళ్ళీ ఇటు వచ్చేవాళ్ళు. వీ నెవర్ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ ఫియర్ ఇన్ అవర్ బ్రెయిన్స్. ఆ భయమే లేని రోజుల్లో, అంటే ఆ రోజులు మంచివా లేదా మాకు భయం లేదు బికాస్ ఆఫ్ ద మీడియా దీనివల్ల, అంటే అప్పుడు కూడా జరిగేవేమో, అంటే ఐఎమ్ నాట్ తప్పు పట్టలేదు నేను మీడియాని, యూ అండర్స్టాండ్ మై పాయింట్, బట్ వీ నెవర్ హ్యాడ్ ఫియర్. ఇప్పుడు పట్టుకుని ఆలోచిస్తే అప్పుడు రోజులు జరిగేవి కాదా, జరిగేవి, కానీ అది జరిగేదాన్ని ఇంత పెద్దగా అవ్వకపోవడం వల్ల మేము భయం లేకుండా తిరిగామేమో, ఆర్ ఇప్పుడు నెంబర్ కూడా ఎక్కువైందేమో, ఆర్ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా గ్రొటెస్క్గా అవుతున్నారేమో. అమ్మో ఈ అమ్మాయి రేప్ చేసి బయటకు వస్తే ఇదైపోతుందేమో అని చంపేయడాలు జరిగేవి కావేమో, అమ్మో ఈ అమ్మాయి చెప్తుంది నా మీద అనేసి యాసిడ్ పోయడాలు జరిగేవి కావేమో. అర్థమవుతుంది కదా నా పాయింట్. అంటే అప్పుడు అమ్మాయిలు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పుకునేవారు కాదు కాబట్టి కేవలం రేపు వరకు జరిగి అది ఆగిపోయేది. ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్పగలుగుతున్నారు కాబట్టి యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు హత్యలు కూడా ఎక్కువైపోయాయి. సో అప్పుడు భ్రూణ హత్యలేవి అయ్యేవి, అమ్మాయిగా పుట్టడం మాకు భయం. ఎందుకు పేరెంట్స్ మేము చాలా మందిని అడిగేదాన్ని, ఎందుకు చేస్తారమ్మా ఇట్లాగా అనేసి, ఎందుకు అయ్యేది అబార్షన్స్ చేసుకునేవాళ్ళని. అప్పట్లో ఇట్ వాజ్ నాట్ ఎ ఇల్లీగల్ యాక్ట్. సో వై డూ యూ వాంట్ అబార్షన్ అని అంటే, ఒకటి అమ్మో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సేవ్ ఎ గర్ల్. అపార్ట్ ఫ్రమ్ అబ్బాయి ఆ నమ్మకాలు ఉన్నాయి, అబ్బాయి ఉంటే మేము ఏదో పైకి వెళ్తాము, అబ్బాయి ఉంటే మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారు, అమ్మాయి అంటే మాకు చాలా ఆస్తి నష్టము, అవన్నిటితో పాటు కాన్స్టెంట్గా వినిపించేది ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సేవ్ ఎ గర్ల్ ఇన్ ద హౌస్, ఇన్ ద స్కూల్స్, ఇన్ ద వర్క్ ప్లేస్, ఈవెన్ వెన్ యు ఆర్ సరౌండెడ్ బై పీపుల్ జస్ట్ బికాస్ యు ఆర్ ఎ గర్ల్. అది ఇప్పుడున్న సిచ్యువేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఈ సిచ్యువేషన్ వరకు వస్తే మనకి, సో హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది ఈ సిచ్యువేషన్ పైన. సో ఒక 40 మంది ఒక గుండాలు వచ్చి ఒక హాస్పిటల్ లోపల అంతా దాడి చేయటం అనేది, ఇంత సెక్యూరిటీ ఉండి అట్ ద సేమ్ టైం ఒక అత్యాచారం జరిగినటువంటి ఆ ప్లేస్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. సెక్యూరిటీ ఉండేది తప్పు. హాస్పిటల్లో సెక్యూరిటీ గురించి మేము ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉన్నాం యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ థింగ్. ఇఫ్ యూ టేక్ ఇలాంటి విషయాలు జరగకపోయినా డాక్టర్స్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిన రోజులు చాలా ఉన్నాయి. అంటే ఒక పేషెంట్ చాలా ఘోరమైన పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు ఆ పేషెంట్ చనిపోతే ముందు అక్కడున్న హౌస్ సర్జన్ని డాక్టర్ని కొట్టిన రోజులు చాలామంది ఉన్నాయి. ఆ టైంలో ఎన్నోసార్లు ఎన్నో విజ్ఞప్తులు డాక్టర్స్ చేశారు, వీ నీడ్ మోర్ సెక్యూరిటీ అని. సో సెక్యూరిటీ ఉంది హాస్పిటల్స్లో అనేది ఉత్తమాట. అంటే సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఒక ఘటన జరిగింది కాబట్టి సో దాన్ని సీజ్ చేస్తూ పోలీసులు కూడా అక్కడ పెడతారు కదా, మరి అలాంటప్పుడు ఒక 40 మెంబర్స్ వచ్చి ఎట్లా దాడి చేయగలుగుతారు? నంబర్ గేమ్ దే ఆల్ ఫీల్. ఒకటి, మేము చాలామంది ఉన్నాం, అవతల 3-4. సెకండ్, మేము వాళ్ళ మనుషులం వీళ్ళ మనుషులం, పవర్. కానీ ఒక నార్మల్ పర్సన్, ఇక్కడ అత్యాచారం చేసింది కూడా ఒక నార్మల్ పర్సన్, ఒక పోలీసు వాళ్ళకి ఒక ఇన్ఫార్మర్ గా ఉన్నటువంటి ఒక నార్మల్ పర్సన్ కి అంతమంది సపోర్టింగ్ ఎలా వస్తుంది అని. సో దట్ ఈస్ వాట్ వేర్ ఐ థింక్ ఫ్యాక్ట్స్ హ్యావ్ టు కమ్ అవుట్. బికాస్ ఇంత ఫ్యూరోర్ ఇంత నడుస్తుంది అంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ వీ స్టిల్ డోంట్ నో. సో అది ఐ థింక్ వీ షుడ్ లీవ్ ఇట్ ఫర్ సిబిఐ టు నో. నిజంగా ఇది ఒక నార్మల్ పర్సన్ అయితే ఇంత సపోర్ట్ సిస్టమ్ ఎందుకు వచ్చింది, ఇంత సపోర్ట్ సిస్టమ్ చేస్తున్నారంటే వాళ్ళ అవగాహనలో తప్ప, అంటే వాళ్ళు అబ్బాయి అలా చేయలేదని నమ్ముతున్నారా, లేక నిజంగా అతను చేయలేదు కానీ హీఈస్ యాక్సెప్టింగ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్ రీజన్. నిజంగా ఏ మాత్రం మానవత్వం పక్కన పెట్టి కామన్ సెన్స్ ఉన్నోళ్ళు కూడా ఒకతను అంత దారుణమైన చేశారు అంటే ఎవరు సపోర్ట్కి రారు. ఇప్పుడు మామూలు మనుషులు ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు మన పక్కింటి వాళ్ళు ఏం తప్పు చేస్తారంటేనే పక్కింటి వాళ్ళు వెళ్ళి సపోర్ట్ చేయరు. తప్పు చేస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎస్ వాళ్ళు మంచి చేసినా వాళ్ళని తప్పు పడుతున్నారంటే వెళ్ళి మాట్లాడచ్చు. తప్పు చేస్తే ఇంతమంది 40 మంది వచ్చి దాన్ని ధ్వంసం చేశారు అంటేనే అక్కడ ఎక్కడో ఏదో మనకు తెలియనిది ఉంది అని అర్థం చేసుకోవాలి. అది దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ అ సిబిసిఐడి టు ఫైండ్ అవుట్. సో ఐ థింక్ వీ షుడ్ అలవ్ దెమ్ టు డూ దిస్ థింగ్ అండ్ వీఆర్ హోపింగ్ దట్ జస్టిస్ విల్ ప్రివేల్ అండ్ వీఆర్ హోపింగ్ దట్ వాళ్ళు సిన్సియర్గా వాళ్ళ ఇది చేస్తారు అని మనకు నిజాలు బయటకు వస్తాయని మనం హోప్ చేయాల్సిన టైం. రైట్. ఒక డాక్టర్ పైన జరిగినటువంటి ఈ ఘటన యాజ్ ఎ డాక్టర్గా మీరు ఏ రకంగా చూస్తారు, మీడియా ముఖంగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ టు టెల్ యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ ఉమెన్, యాజ్ ఇట్ ఈస్ డన్ అండ్ అనదర్ ఉమెన్, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ నాట్ బి యాక్సెప్టబుల్ ఇన్ ఎనీ వే అండ్ non-negotiable. The things whatever the government is going to come up with or whatever it is non-negotiable. ఇలా జరగకుండా ఉండటానికి ఏవి తీసుకుంటే ఏ అమ్మాయి మీదన్నా ఎక్కడైనా కూడా, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఎలాంటి ప్రదేశంలో రోడ్డు మీద వెళ్ళి ఆడుకున్నప్పుడు కావచ్చు, ప్రతిదానికి ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ద గర్ల్ చైల్డ్ టు ఓల్డ్ ఉమెన్,
ఫర్ బీయింగ్ ఏ ఉమెన్. దిస్ ఇస్ సంథింగ్, దిస్ షుడ్ నాట్ స్టాప్. ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇలా అన్ని జెసికా లాల్ స్ట్రీట్ దగ్గర నుంచి అక్కడ రేప్ జరగకపోవచ్చు, బట్ మర్డర్ జరిగింది. టు నిర్భయ కేస్, టు అనదర్ నిర్భయ కేస్ హియర్, to another Nirbhaya case now, or many more who have not come out. We all as a nation should stand, and as a doctor, this is something which it is totally condemnable and cannot be accepted or even negotiated in any way. ఒక్కొక్కసారి ఇలాంటివి విన్నప్పుడు నాకు హ్యూమన్ రైట్స్ మీద దే కీప్ టాకింగ్ అబౌట్ అవతల మనిషికి హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, బట్ చనిపోయిన అమ్మాయికి కూడా హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ పేరెంట్స్కి కూడా హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా. కొన్ని నాకు అర్థం కావు హ్యూమన్ బీయింగ్. బట్ ఫర్ మీ ఎనీ గ్రోటెస్క్ ఈవెంట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ అండ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అండ్ షుడ్ బి టేకెన్ టు టాస్క్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ అండ్ జస్టిస్. సో అమ్మాయిల విషయానికి వచ్చేటప్పుడు ఇలా జరుగుతుండేటప్పుడు అమ్మాయిలే అవేర్డ్గా ఉండాలి అని చెప్తారా? సో పేరెంట్స్ ఎంతసేపు అమ్మాయిలు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు కదా, ఇక్కడ ఉమెన్ని కాదు మెన్ని కూడా సరిగ్గా. ఇప్పుడు బాయ్స్ కూడా సేఫ్ లేరు కదమ్మా. ఓన్లీ థింగ్ ఇస్ ఇంకా ఉమెన్ కన్నా బాయ్స్ ఆర్ వెరీ లెస్ బాయ్స్ కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ దే ఆర్ సపోజ్ టు బి స్టీరియోటిపికల్లీ స్ట్రాంగ్. చెప్పాల్సింది అమ్మాయిలకే లేకపోతే అబ్బాయిలుగా అనేది అందరికీ. సి లెట్ మీ టెల్ యూ వాట్, అబ్యూస్ ఇస్ దేర్ బోత్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్, బట్ జస్ట్ బై షియర్ నంబర్ అండ్ మనం వాళ్ళు స్టీరియోటిపికల్గా అబ్బాయిలు ఏడవకూడదు, అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉండాలి, సో యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ప్రాబబ్లీ ఓవర్ టైమ్ it becomes boys, the abused become abuser again. So like I said, epigenetics is upbringing. అంటే మనం తల్లి తండ్రి అబ్బాయిల్ని ఎలా పెంచుతున్నాం అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ దెన్ టెల్లింగ్ గర్ల్స్ టు బి వోకల్ ఈజ్ ఇంపార్టెంట్. I am not telling you to tell అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. No, it's your right to play, it's your right to dream, whatever you want to be, but be vocal. Don't take it light. అవతల వాళ్ళు జోక్ చేశారు, no, there are certain things where jokes will not come. So please be vocal. If somebody makes any obscene remark, please come out and talk. So అబ్బాయిలకి ఎలా బిహేవ్ చేయాలో ఎలా చెప్పాలో అమ్మాయిలకి ఊరుకోకూడదు, భయపడకూడదు, ప్లీజ్ బీ వోకల్ అండ్ టెల్ అనేది నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ్యామ్, ఈ కేసులో మనం ఫోరెన్సిక్ ఇంపార్టెన్స్ని ఎలా చూడొచ్చు అని అంటారు? సో అంటే ఆమె పైన సామూహికంగా అత్యాచారం జరిగిందని కొంతమంది చెప్తున్నారు, లేదు కాదు అని కొంతమంది చెప్తున్నారు. సో ఈ విషయం ఎట్లా ఏ రకంగా తెలియ అవకాశం? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పెక్యులేషన్స్. ఫ్యాక్ట్స్ బయటకు వచ్చేది ఫోరెన్సిక్స్లోని. ఇంత ముందులాగా సినిమాల్లో చూపించినట్టుగా అట్లా ఊహాగానాలతో మనం ఏం కేసుల్ని సాల్వ్ చేయలేం. మనకి క్లియర్గా ఇప్పుడు డిఎన్ఏ అనేది చాలా చిన్న మాత్రంలో కూడా తెలుస్తుంది. సో ఎంత క్లీన్ చేయాలని చూసినా, ఎంత మార్చేసినా ఆ డిఎన్ఏ ఒక చోట ముట్టుకున్న తర్వాత ఇంకో చోట ముట్టుకున్నా కూడా మన డిఎన్ఏని లేపచ్చు. సో ఎన్ని రకాల సెమెన్ శాంపిల్స్ ఉన్నాయి, ఇఫ్ ఇట్ ఈస్ కాండమ్స్ విచ్ ఈస్ యూస్డ్, వాట్ టైప్ ఆఫ్ లేటెక్స్ ఈజ్ యూస్డ్ తో సహా, ఎవరు మన చేతులు పెట్టినా, గోల్డ్తో మనకి చర్మం మీద ఇది జరిగిన, ఆ అమ్మాయి గోళ్ళలో మనకి చర్మం అబ్బాయి వాళ్ళది ఎవరిదైనా వచ్చినా, ప్రతిదీ బ్లడ్ స్ప్లాటర్ దగ్గర నుంచి ఆ బ్లడ్ స్ప్లాటర్ పడి వాళ్ళ బట్టల మీద పడినా, వాళ్ళు ఎంత వాష్ చేయాలని చూసినా, అంటే వీళ్ళు ఫోరెన్సిక్ వచ్చేటప్పటికే మొత్తం ఆ సెమెన్ అదంతా కూడా డ్రై చేసిన దే ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ ద పవర్ ఆఫ్ ఫోరెన్సిక్స్. ఫోరెన్సిక్స్కి ఏం నీడ్, ప్రతిదానికి బయటకు వచ్చి మేము ఇది చేస్తున్నాం చెప్పాల్సిన అవసరం లేదు. లెట్ us వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్. ఫోరెన్సిక్స్ హ్యావ్ ఇవాల్వ్డ్ సో మచ్ ఇన్ టుడేస్ టైమ్స్. వీ కెన్ మేక్ అవుట్ ఎవ్రీథింగ్. ప్రిలిమినరీ రిపోర్ట్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫైనల్ రిపోర్ట్ వేర్ the DNA testings, every person who is involved will be caught. In today's time, ఎక్కడి నుంచి లేపి మన డిఎన్ఏ వేరే చోట ఉన్నా కూడా, చిన్న దాంట్ నుంచి కూడా, మైక్రోస్కోపిక్ ఫైబర్ నుంచి కూడా మనం డిఎన్ఏని తీయచ్చు. సో జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం వెన్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ అయితే తెలుస్తాయి. మరి ఫ్యాక్ట్స్ని కవర్ చేస్తారా, బయటకు వస్తారా, వాటివి ఐ కెనాట్ ఆన్సర్. బట్ ఫోరెన్సిక్స్ హ్యావ్ ఇవాల్వ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఎంతమంది ఎవరెవరు వాళ్ళ జీన్స్ని మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాయితో సహా, ఏ రకంగా చంపారుతో సహా, ఆ బ్లడ్ స్ప్లాటర్ ఏ బట్టల మీద ఎంత ఉతికినా ఏం చేసినా వీ కెన్ మేక్అవుట్. నో క్వశ్చన్ ఆఫ్ నాట్ బీయింగ్. సో ఈ కేసు కనుక నిజంగా ఫోరెన్సిక్స్ బయటకు వచ్చి నిజంగా ఇది అని బయటకు వచ్చిన రోజు, ఇలా పట్టుకోవచ్చు అని తెలిసిన రోజు, నెక్స్ట్ టైం ఎవరైనా భయపడే అవకాశాలు ఉంటాయి. అంటే నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగినటువంటి అమ్మాయి పైన రేపు ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. సో దాని తర్వాత అలా అని చెప్పి చట్టాలని చేంజ్ చేసుకుంటూ వచ్చినా ఆగిపోయాయి అక్కడతో. ఉల్టా మాట్లాడితే లెట్ మీ టెల్ యూ అనదర్ థింగ్, ఆర్ వి ఆల్ టాకింగ్ బికాస్ ద గర్ల్ ఈజ్ డెడ్? అంటే సో మెనీ రేప్ విక్టిమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టాక్. అప్పుడు మనందరం మాట్లాడాం. అప్పుడు మనందరూ ఆ అమ్మాయిని షేమ్ చేస్తారు తప్పితే, ఉల్టా అమ్మాయిని మీ టూ మూమెంట్లో బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఆ అమ్మాయిని అంటారు తప్పితే,
ఆ అడ్డం వాళ్ళని ఇంకా మనం ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళని ఏమనట్లే. అంటే చచ్చిపోతేనే మనందరం మాట్లాడతామా, ఇది కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం. పోనీ చచ్చిపోయినప్పుడైనా మనందరం మాట్లాడితే నిజంగా బతుకున్న వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుందని హోప్తో అన్నా మనందరం మాట్లాడాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఈ ఘటనపై స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.